భాగవతంకి ఇంటర్స్టెల్లార్కి సంబంధం ఏంటి అని కదా మనం మాట్లాడుకున్నాం. ప్రయాణంలో వచ్చిన మార్పు గమనించాలి. వాల్మీకి రామాయణంలో ఉన్న పుష్పక విమానం కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టుగా జర్నీ ఫాస్ట్గా చేసగలిగేది అనమాట. అది ఇంకా చాలా హై ఎండ్. అంటే దానికి ఏమంటారు అంటే వాల్మీకి రామాయణంలో దానికి పెట్రోల్ వాడారనో లేదంటే డీజిల్ వాడారనో లేదు. ఏముంది, అది అట్లా గాల్లో ఎగురుతుంటుంది. మనసు మనం చెప్పగానే అది దానంతలో అది వెళ్ళిపోతూ ఉంటుందని ఉంది. అంటే అది సోలార్ ఎనర్జీతో నడుచుందా, అవన్నీ వివరాలు మనకు తెలియదు. దురదృష్టవశాత్తు పోయినాయి కొన్ని వివరాలు. అంటే వాల్మీకి రామాయణంలో అవి ఉండవు. వేరే వైమానిక శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు కొన్ని ఉండాలి, మన కాలక్రమంలో పోయినాయి. బ్రిటిషర్లు వచ్చినప్పుడు కావచ్చు, అంతకుముందు ముస్లిం దండయాత్రలు అప్పుడు కావచ్చు, ఇంకా ముందు కావచ్చు. మొత్తానికైతే గత 2000 సంవత్సరాల్లో క్రమక్రమంగా మన గ్రంథాలన్నీ లైబ్రరీలు తగలబెట్టినప్పుడు అప్పుడు ఇప్పుడు పోతూ వస్తున్నాయి. సో మన విజ్ఞానం పోయింది కానీ దానికి సంబంధించిన వర్ణనలు ఉన్నాయి. సో ఈ విధంగా చూసినప్పుడు ఏంటంటే ఆధునిక విజ్ఞానము ముందుకెళ్తున్న కొద్దీ మన పురాణాల్లో చెప్పిన ఒక్కొక్కటి నిజమవుతూ వస్తున్నాయి. కాబట్టి మన పురాణాలని మనం ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సృష్టికి సంబంధించిన గొప్ప గొప్ప విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు రామాయణం లాగే మనకు భాగవతం అని ఒక గ్రంథం ఉంది. భాగవతం అంటే ఏంటి? శ్రీకృష్ణుడి చరిత్ర మొత్తం చెప్తాడు. అయితే భాగవతంలో శ్రీకృష్ణుడి గురించి కాకుండా ఇంకా మిగతా అవతారాలు అన్నీ కూడా వస్తాయి. నరసింహ అవతారము, వామన అవతారము, రామావతార, రామాయణ కథ మొత్తం భాగవతంలో మళ్ళీ వస్తుంది. కృష్ణుడి కథ చెప్పముందు భాగవతంలో రాముడి కథ కూడా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. రామాయణంలోనేమో పెద్దగా చెప్తారు, ఇక్కడ సింపుల్గా చెప్తారు. అయితే దశమస్కందం నుంచి కృష్ణుడి కథ వస్తుంది. కృష్ణుడితో పాటు మనకు తెలిసిందే కదా, కృష్ణుడు అన్నెవరు? బలరాముడు. ఈ బలరాముడు పుట్టి పెరిగిన తర్వాత బలరాముడికి ఎవరినిచ్చి పెళ్లి చేయాలి? బలరాముడి భార్య ఎవరు? మన కృష్ణుడి భార్యలు అంటే అంటారు రుక్మిణి, జాంబవతి, సత్యభామ. వీళ్ళ బలరాముడి భార్య కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏముంటుంది అంటే ఈమెకి వరుడిని వెతుకుతుంటే ఆమె తండ్రికి వరుడు దొరకడనమాట. దొరకకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయనకు ఉన్న ప్రత్యేక శక్తితో బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మని దగ్గరికే వెళ్తాడు. ఈ అమ్మాయికి వరుడు దొరకట్లేదు, ఈమెకి ఎవరినిచ్చి పెళ్లి చేయాలని అడగడానికి వెళ్తాడు. బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చున్నాక బ్రహ్మ అపాయింట్మెంట్ దొరుకుతుంది. లోపలికి వెళ్తాడు, మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు బ్రహ్మ చెప్పేది ఏంటంటే, నువ్వు బ్రహ్మలోకానికి వచ్చి నా కోసం కాసేపు వెయిట్ చేసినావు కదా, ఆ వెయిటింగ్ నీకు ఇక్కడ జస్ట్ కొన్ని నిమిషాల్లాగా అనిపించింది. కానీ భూమి మీద కొన్ని యుగాలు గడిచిపోయినాయి. యుగాలంటే కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఇక్కడ గడిచిపోవడం వల్ల ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు, నువ్వు భూమిని వదిలేసి వస్తున్నప్పుడు ఉన్న మనుషులు కానీ, ఆ రాజ్యాలు కానీ, అప్పటి వాళ్ళు కానీ ఎవరు ఇప్పుడు ఉండరు. సో నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు నువ్వు గుర్తుపట్టే వాళ్ళు ఎవరు ఉండరు, నిన్ను గుర్తుపట్టే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే నీ కూతురిని తీసుకెళ్ళి, అక్కడ బలరాముడు అని ఉంటాడు, శ్రీకృష్ణుడు నారాయణుడే శ్రీకృష్ణుడి రూపంలో అక్కడ అవతరించడం జరిగింది. విష్ణుమూర్తి కృష్ణుడిగా అక్కడ అవతరించడం జరిగింది. ఆయనకు ఆయనకు అన్నగా ఉన్న బలరాముడు ఎవరైతే ఉన్నారో, శ్రీకృష్ణుడి అన్న అయిన బలరాముడికి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయని బ్రహ్మ చెప్తాడు. దానికి తగ్గట్టుగా ఆయన రిటర్న్ వచ్చి పెళ్లి చేస్తాడు అనమాట. ఇప్పుడు భూమి నుంచి బ్రహ్మ దగ్గరికి వెళ్ళడానికి ఎలా సాధ్యమైంది? అదొక క్వశ్చన్. దానికి మన దగ్గర సరైన ఆన్సర్ లేదు. కానీ అప్పటి వాళ్లకు ప్రయాణించే అవకాశం ఉండొచ్చు, లేదంటే కేవలం వర్ణన కూడా అయి ఉండొచ్చు. నేను కంపల్సరీ ఉందని నేను చెప్పట్లేదు, కానీ ఆ ఆలోచన మన ఋషులకు వర్ణన కూడా ఉంది స్వామి. అంటే బ్లాక్ హోల్ అయితే ఏదైతే అనుకుంటా ఉంటారో దాంట్లోకి ఎంటర్ అవ్వగానే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అక్కడికి వెళ్ళే అవకాశం ఉందనేసి వర్ణన ఉంది. ఖచ్చితంగా. అంటే చాలా ఫాస్ట్గా ప్రయాణించే అవకాశం ఉంటేనే అట్లా వెళ్ళగలుగుతాడు ఆ వ్యక్తి. ఎందుకు? ఇక్కడ నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళడానికి మళ్ళీ వేల సంవత్సరాలు ప్రయాణించుంటే అంత ఫాస్ట్గా అయ్యేది కాదు. ఆయన అసలు బయలుదేరేవాడే కాదు. ఎందుకు బయలుదేరగలిగాడు? వెంటనే వెళ్ళడం ఆయనకు సాధ్యమైంది. కాకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోయే ఆప్షన్ ఉంది అని వర్ణన ఉంది మన పురాణాల్లో. ఎగ్జాక్ట్లీ టెక్నికల్గా ఎట్లా వెళ్ళాలి అనేది ఇప్పుడు మనకు ఐడియా లేదు. సైంటిస్టులు ముందు కనుక్కోవచ్చు. నేను అనేది అన్ని హిందూ మత గ్రంథాల్లో ఉంది, దాన్ని చదివేసి మనం చేసేద్దామని చెప్పట్లేదు. కానీ వర్ణన ఎందుకు వచ్చింది? వర్ణన ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి జరిగితేనే. అదే ఆ ఋషి తన సొంతం కల్పన, వ్యాసుడు తన ఇష్టం వచ్చింది రాయలేదు. వ్యాసుడికి ఇంకెక్కడి నుంచో ప్రేరణ కలిగింది, దాన్ని చూసి ఆయన చెప్పాడు. ఆ విధంగా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. కానీ అక్కడ వెయిట్ చేయడం వల్ల లేట్ అయిపోయింది. లేట్ అయిన తర్వాత రిటర్న్ వచ్చి బలరాముడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇంటర్స్టెల్లార్ అనే ఒక సినిమా వచ్చింది. ఇంటర్స్టెల్లార్ ఎవరిది? క్రిస్టోఫర్ నోలన్ అనే డైరెక్టర్ది. ఆయన చాలా పేరుంది, మన ఇండియాలో కూడా ఆయన అభిమానులు చాలామంది ఉంటారు.
ఇంటర్స్టెల్లార్తో పాటు ఇన్సెప్షన్ అనే సినిమా, ఇవన్నీ ఆయన చాలా పాపులర్ మూవీస్. టెనెంట్ మొన్న వచ్చే ఓపెన్ హైమర్. అయితే క్రిస్టఫర్ నోలాన్ తీసిన ఇంటర్స్టెల్లార్ సినిమాలో కూడా హీరో ఇక్కడ నుంచి ఇంకో గ్రహానికో సంథింగ్ అంటే ఇంకొక ప్రాంతానికి వెళ్తాడు, ఆ విశ్వంలో చాలా దూరంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చేసరికి తండ్రి యువకుడిగానే ఉంటాడు కానీ అతని కూతురు ముసలాం అయిపోతుంది. ఎందుకు అంటే భూమి మీద ఆమె పెరిగిపోయింది ఏజ్. ఈ వేరే గ్రహానికి వెళ్ళొచ్చి నేను ఇంటర్స్టెల్లార్ వేరే పాలపుంతలో ఆ వేరే విశ్వంలోనో ఎక్కడికో వెళ్ళొచ్చిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఈ వయసు మాత్రం మారదనమాట. అదే ఇక్కడ 16 years, అక్కడ 1 hour. అంటే అదే సినిమా డెప్త్లోకి వెళ్తే మనం అన్ని డిస్కస్ చేయొచ్చు. బట్ అక్కడ బేసిక్ ఇంటర్స్టెల్లార్ స్టోరీ స్క్రిప్ట్ అంటే స్క్రీన్ ప్లేలో అసలు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ టైం జోన్ అక్కడ టైం జోన్ వేరువేరుగా ఉంది అని చెప్తున్నాడు, అంతే కదా. సో అది మన భాగవతంలో చెప్పింది కూడా అదే కదా. సో మన భాగవతంలో బలరాముడి కథ ఏదైతే ఉందో అక్కడ చెప్పిన ఫ్యాక్టే ఇప్పుడు ఇంటర్స్టెల్లార్లో కూడా చెప్తున్నారు. ఇంటర్స్టెల్లార్లో చెప్తున్నది సైంటిఫిక్గా తెలుసుకున్నాక చెప్తున్నారని. మరి భాగవతంలో తెలియకుండానే చెప్పారు కదా. చెప్పాలంటే వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారు, వెళ్ళారా లేదా, ఇవన్నీ మనకు కొంత సస్పెన్స్ ఉంది. మనకు మధ్యలో నాలెడ్జ్ మిస్ అయిపోయింది. ఆ మిస్ అయిపోవడం వల్ల మనం ప్రూవ్ చేయలేకపోతున్నాం. సో భాగవతానికి ఇంటర్స్టెల్లార్కి ఉన్న సంబంధం అదే అనమాట. భాగవతంలో చెప్పిన కథనే ఇంటర్స్టెల్లార్లో ఇంకో రకంగా చూపించాడు ఆ డైరెక్టర్. ఇప్పుడు అది నిజంగా కూడా ప్రూవ్ అయింది. ఎందుకు అంటే యూనివర్స్లో మనం ప్రయాణిస్తున్న కొద్దీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైం జోన్ ఉంటుంది అనేది అర్థమైపోయింది. ఈవెన్ ఐన్స్టీన్ చెప్పింది కూడా అదే, E=mc² అని చెప్పినప్పుడు, లేదంటే ఆయన చెప్పిన థియరీ రిలేటివిటీ గురించి ఆయన చెప్పిన థియరీ ఏంటంటే టైం అనేది ఫిక్స్ కాదు, అన్ని చోట్ల ఒకేలాగా ఉంటుందని లేదు. కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది.